శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది అని. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలా మంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. తులారాశి వారికి శని వక్రగతి ప్రభావం కనుక మీరు చూసుకున్నట్లయితే ఏ ప్రకారంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? తులారాశి వారికి నేను ఒకసారి చెప్పాను, నాకు గుర్తున్నట్లయితే, నాకు గుర్తుంది 2025లో శనిదేవుడు రాశి పరివర్తన చేసుకున్నప్పుడు చెప్పడం జరిగింది అనుకుంటా, రైట్, అప్పుడే చెప్పాను నేను మీకు. కుటుంబానికి సంబంధించిన విషయాల లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయని చెప్పాను నేను. అది రాబోయే రోజుల్లో జరగబోతుంది. ఏ ప్రకారంగా జరుగుతుంది? 4th హౌస్ రాబోయే రోజుల్లో మీది యాక్టివేట్ కాబోతుంది. 12th హౌస్ రాబోయే రోజుల్లో మీది యాక్టివేట్ కాబోతుంది. దాంతోపాటు మీ 9th హౌస్ కూడా రాబోయే రోజుల్లో యాక్టివేట్ కాబోతుంది. ఎలా అవుతుంది తెలుసుకోండి మీరు ఇక్కడ. 6th హౌస్లో ఉన్న శనిదేవుడు ఇవన్నీ ఆటలు ఆడతాడు. 6th హౌస్ ప్రత్యేకంగా ఏంటంటే యుద్ధం, 6th హౌస్ స్ట్రగల్, 6th హౌస్ డిసిప్లిన్, 6th హౌస్ కాన్సన్ట్రేషన్, 6th హౌస్ విశేషంగా లిమిటేషన్స్. ఈ 5 కారకత్వాలు 6th హౌస్కి సంబంధించిన ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కోర్టు కేసు, పోలీస్ కేసు, దాంతోపాటు రోగాలు, రుణాలు, రిప్పులు, ఇవన్నీ ఈ భావంలోనే ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా నేను చెప్పాను కదా ఇప్పుడు, స్ట్రగల్ ఏవైతే చెప్పానో, లిమిటేషన్స్ ఏవి చెప్పానో, ఇవి రాబోయే రోజుల్లో కుటుంబానికి వర్తించుతాయి, ఈ రాబోయే రోజుల్లో మీ ఖర్చులకు వర్తించుతాయి, ఇవి రాబోయే రోజుల్లో మీ కోరికల మీద వర్తించుతాయి. ఎలా అది తెలుసుకోండి. రాబోయే రోజుల్లో మీ ఫోకస్ ఎక్కువ శాతం కుటుంబం మీద ఉండబోతుంది, కెరియర్ మీద కాదు, కుటుంబం మీద ఉండబోతుంది. నేను చెప్పింది అబద్ధం నిజం అనిపిస్తే మీరు 27th నిమిషం మీరు కొద్దిగా పసిగట్టండి. మీ దృష్టి ఎక్కువ ఎక్కడ ఉంటుంది, ఫోకస్ ఎక్కువ మీకు అనిపించవచ్చు. నార్మల్ అందరు కుటుంబం గురించి ఆలోచిస్తారు కదా, దీనిలో కొత్త ఏముందని మీకు అనిపించవచ్చు. ఓకే, మీరు అనేది ఒకటి నిజం. 12th హౌస్ మీద దృష్టి సంబంధం ఉండబోతుంది. ఖర్చులు రాబోయే రోజుల్లో కుటుంబాల్లోనే ఎక్కువ జరగబోతున్నాయి. మామూలుగానే ఉన్నాయి కదా అండి, కుటుంబం లోపల ఖర్చులు అవుతాయి కదా, దానిలో కొత్త ఏముంది. 9th హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుంది. ఇలాంటి ఖర్చులు కావు, చాలా పెద్ద పెద్ద ఖర్చులు చేస్తారు. నార్మల్గా ఖర్చులు అన్నీ నార్మల్గా అందరు చిన్నవి చేస్తారు. కానీ రాబోయే రోజుల్లో మీరు చేయాల్సిన ఖర్చులు కుటుంబం లోపల బాధ్యత వహించి పెద్ద ఖర్చులు రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా చేయాల్సి వచ్చుద్ది. మరి జరుగుద్దా, చేసి తీరుతారంటే 100% మీరు చేసి తీరుతారు. మరి నా దగ్గర డబ్బు లేదంటే 6th హౌస్ ఉంది కదా మీకోసం. 6th హౌస్ ఏం చెప్పుద్ది? లోన్ తీసుకోండి, అప్పు చేయండి, మన కోరికని తీర్చుకోండి, పని చేయండి, బాధ్యతని నెరవేర్చుకోండి. ఇక్కడ నేను ఒక మాట చెప్తా, 4th హౌస్ ఇక్కడ దీనికి మరింత సెంటర్ ఎందుకు చెప్పారు? భౌతిక జీవితంలో కనుక మీరు చూసుకుంటే 4th హౌస్ ఇది ఫ్యామిలీ వచ్చుద్ది, భూమి భవనం అలాగే వాహనం. ఈ కారకత్వాల లోపల రాబోయే రోజుల్లో మీకు ఖర్చులు అవుతాయి. కుటుంబం అంటే ఇది కూడా మనదే కదా. ఇప్పుడు కుటుంబం లోపల ఏదో ఒక వ్యక్తికి ఏదో ఒక పని ఉంది, అది మన మీదే బాధ్యత ఉంది, వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు. సో రాబోయే రోజుల్లో మీరు దాన్ని పూర్తిగా చేస్తారు. మరి సాటర్న్ రెట్రోగ్రేడ్ లోపల పూర్తిగా అది అవుతుందా అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి జరగాల్సినవి. సాటర్న్ రెట్రోగ్రేడ్ అయిన తర్వాత ఏంటంటే 4th హౌస్ తప్పకుండా యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఓ మాట చెప్పా, సాటర్న్ దుఃఖ కారకుడు. మీకు రాబోయే రోజుల్లో దుఃఖం కూడా మీ చుట్టాల నుంచి వచ్చుద్ది, మీకు దుఃఖం కూడా మీ మదర్ సైడ్ చుట్టాల నుంచి వచ్చుద్ది, అని మీకు దుఃఖం కూడా కుటుంబం నుంచి మీరు చూడగలుగుతారు. ఏ ఇల్లుని చూసుకొని మీరు చాలా ఇంత మురిసిపోతున్నారో ఆ ఇంటి వల్లనే కొద్దిగా మీరు బాధ కూడా పడాల్సి వస్తుంది. 12th హౌస్ ఏకాంతమైన భావం, అది
అక్కడ ఇన్వెస్ట్మెంట్ మీరు చాలా చేయాలని అనుకుంటున్నారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ రాంగ్ అవుతున్నాయి. ఎందుకు రాంగ్ అవుతున్నాయి? మీరు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు, కానీ పరిస్థితి ఆ ప్రకారంగా లేదు మనం చేసే అంత. మరేం చేస్తున్నారు? అంటే ఖర్చులు అవుతున్నాయి. మరి ఖర్చులు సరైన చోట అవుతున్నాయి అంటే బాధ్యత వల్ల తప్పకుండా ఖర్చులు మనం చేయాల్సిందే జరుగుతూనే ఉంటుంటాయి. 9th హౌస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ. ఇలాంటి ఖర్చులు కావు, చాలా పెద్ద పెద్ద ఖర్చులు. మరి చాలా చక్కగా చేయగలుగుతానంటే 100% చాలా బాగా మీరు చేయగలుగుతారు. ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఒక మాట చెప్తాను. 9th హౌస్కి విశేషంగా ఏంటంటే దూరదృష్టి చెప్తారు, విజనరీ పాయింట్ చెప్తారు, బిజినెస్ దృష్టికోణంతో చాలా బెనిఫిట్ చెప్తాను నేను. కానీ సాటర్న్ కాబట్టి ఇక్కడ కర్మాధిపతి అవుతాడు. సో స్థిర కారకత్వం సాటర్న్కి ఒకటి ఏంటంటే కర్మ వచ్చింది. 9th హౌస్కి కర్మకు సంబంధం ఏదైనా ఉందా అంటే రాబోయే రోజుల్లో కొన్ని మనం తప్ప ఎవరు చేయలేని పనులు ఏవైతే ఉంటాయో అవి రాబోయే రోజుల్లో మీరు చేస్తారు. అది మనం తప్ప పనులు ఎవరు చేయలేరు అంటే మీరు అర్థం చేసుకోండి ఆ పనులు ఎలాంటివి ఉంటాయి, ఏవి ఉంటాయి. రాబోయే రోజుల్లో మీరు చేసే కొద్దీ మీకే అర్థం అవుతుంది. ఇది నేనే చేయాలి, నేను చేయకుండా వేరే వాళ్ళు కూడా ఈ పని చేయలేరని మీకు అర్థం అవుతుంది. ఫాదర్ హెల్త్ రాబోయే రోజుల్లో కొద్దిగా కేర్ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మీకు విశేషంగా ఏదన్నా, ఎందుకంటే 6th హౌస్ ఏదైతే ఉందో ఇది 7th హౌస్ 12th హౌస్ ఉంది. దాంపత్య జీవితం లోపల విశేషంగా కొన్ని ప్రాబ్లమ్స్ కారకత్వం ఏంటంటే అనుమానం. రాబోయే రోజుల్లో మీ దాంపత్య జీవితం లోపల కొద్దిగా అనుమానాలు పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. ఇది నేను కావాలని చెప్పట్లేదు, బేసిక్గా ఉంది కాబట్టి చెప్తున్నా. అలాంటి కనుక ఏదైనా పరిస్థితి వచ్చినట్లయితే మీరు పూర్తిగా ట్రాన్స్పరెంట్ అవ్వండి ఆ టైం లోపల. పూర్తిగా ట్రాన్స్పరెంట్ అంటే ఉన్నది ఉన్నట్టు ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని చెప్పేయండి. మీరు అక్కడ ఏదైనా దాచడానికి ప్రయత్నించినట్లయితే తర్వాత వేరేది అవుతుంది. ఉంటే చెప్పండి, లేకపోతే లేదు, అంతే. ఓకే. కానీ తులారాశి వరకు ఒక మాట చెప్తున్నా, ఇవన్నీ ఉన్నాయి కదా, రాబోయే రోజుల్లో ఏంటంటే మీరు కొద్ది డిసిప్లిన్లో అవుతారు, డిసిప్లిన్లో పని చేస్తారు. పూర్వం మీరు ఎలా ఉంటే తెలుసుకోండి. మీరు పూర్వం కూడా పని చేశారు, చేరనని కాదు, కానీ రాబోయే రోజుల్లో మరీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్తో పాటు పని లోపల మీరు నిమగ్నం కాబోతున్నారు. అండ్ రాబోయే రోజుల్లో ఎవరు మిమ్మల్ని సహకరించరు. ఏం చేయాలనుకున్నా అది మీరు ఏకాంతంగానే రాబోయే రోజుల్లో చేయాల్సి వస్తుంది. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని 21 సార్లు చదవడానికి మీరు ప్రయత్నించండి. కనీసం 9 సార్లు చదవడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటుంది. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.